వెల్కమ్ టు పరీస్ వరల్డ్. హలో ఫ్రెండ్స్. ఇప్పుడు పల్లెటూరి స్టైల్‌లో పచ్చిమిర్చి టమాటా చట్నీ చేసుకుందాం. దానికి మనం ఎర్రటి టమాటాలు ఒక 5 తీసుకొని పెట్టుకుందాము. అయితే స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసి వేడయ్యాక పచ్చిమిర్చి వేసేసి వేయించుకుందామండి. ఇక్కడ నేను వాటర్ ఏమీ వేయకుండా చేస్తాననమాట. అయితే ఆ పచ్చిమిర్చి వేగే లోపల మనం ఇక్కడ టమాటాలు, ఆనియన్స్, ఒక హాఫ్ సైజ్ నిమ్మకాయ సైజంత చింతపండుని పక్కన పెట్టేసుకుందాము. అయితే పాతకాలంలో ఈ రోటి పచ్చడి అనేది చాలా బాగా ఎక్కువ చేసుకునేవాళ్ళు. బట్ మనం ఈ మధ్యలో చేసుకోవట్లేదు కాబట్టి, ఇప్పుడు మనం ఆ స్టైల్‌లో రోటి పచ్చడి చేసేసుకుందాం. అయితే మనం ఆల్రెడీ ఇక్కడ వేరుశనగ విత్తనాలు వేయించి పక్కకు పెట్టేసానండి. ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి ఆయిల్‌లో వేయించి ఇక్కడ పెట్టేసాను. లాస్ట్ అండ్ ఫైనల్ ఆనియన్స్‌ని వేయించుకుందాం. ఆనియన్స్‌ని కూడా కొంచెం ఉన్న ఆయిల్‌లోనే ఇలా వేయించేసుకుందాము. తర్వాత నేను చెప్పాను కదా! హాఫ్ నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని కూడా ఆయిల్‌లో ఉల్లిగడ్డలతో పాటు వేయించుకుందాం. ఇవి వేగాయండి. మళ్ళీ దాన్ని పక్కకు తీసుకొని అన్నీ ఇలా ఆయిల్‌లో మాత్రమే మగ్గపెట్టాలి. అయితే రోటి పచ్చడి మీ ఇంటి ఆయనకి చేసి పెట్టారంటే ఫిదా అయిపోతారు. సో, ఇలా గూడా ఒకసారి ట్రై చేయండి. పాతకాలం పద్ధతిలో అప్పుడప్పుడు మనం రుచికరంగా ఇలా రోటి రోటి పచ్చడిని చేసుకుంటే చాలా బావుంటుంది. అయితే రోల్ దగ్గరికెళ్ళిపోతున్నాము. అయితే చూడండి ఇలా అన్నీ వేయించుకొని అన్నీ ఒక ప్లేట్‌లో నేనైతే రెడీగా పెట్టేసుకున్నాను. అయితే ఇప్పుడు మనం ఫస్ట్ వేరుశనగ విత్తనాలని దంచుకుందాం. దీంట్లో మెత్తగా దంచుకోవాలి. అయితే పల్లెటూరు స్టైల్ అన్నాను కదా! కొంచెం కచ్చా పచ్చా ఉంటది. అయితే లైట్‌గా కచ్చా పచ్చా ఉంటుందనమాట. తర్వాత ఒకదాని తర్వాత ఒకటి అన్నీ వేసి చేస్తే చట్నీ అవుతుంది. బట్ పాతకాలంలో ఏంటంటే ఒకదాని తర్వాత ఒకటి స్టెప్ బై స్టెప్ వేయడం వల్ల ఆ రుచి డిఫరెంట్ వచ్చేస్తుందనమాట. అయితే పచ్చిమిర్చి వేసి దంచాక ఉప్పు వేసేసాం గదా! తర్వాత అవి బాగా మెత్తగయ్యాక ఉల్లిపాయలు ఏసేసుకుందాం. ఈ ఉల్లిగడ్డలు కూడా మెత్తగా అయిపోయాక నెక్స్ట్ లాస్ట్ టమాటాలనమాట. ఇట్లా స్టెప్ బై స్టెప్ మనం చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే, పచ్చడికి రుచి అనేది చాలా బావుంటుంది. ఇది నాకు ఎక్కడ నేర్చుకున్నాను అంటే, మా అత్తమ్మ గారు నేర్పించారనమాట. నేను మా మమ్మీ టీచర్. బట్ మా మమ్మీ ఇలా అప్పుడప్పుడు చేసేది. బట్ మేమంత ఇంట్రెస్ట్‌గా చేసేవాళ్ళం కాదు. మా అత్త వాళ్ళ ఇంటికొచ్చాక మా అత్తమ్మ చేస్తుంటే నేను చూసి ఫిదా అయిపోయాను. ఆమె చేసే ప్రతి ఒక్క వంట రుచిగా ఉంటుందండి. అయితే ఆమె ఎలా చేసేదంటే నిదానంగా, ఖచ్చితంగా టేస్ట్ ఉండేలాగా ఒకదాని తర్వాత ఒకటి చేసుకొని రుచికరంగా చేసుకునేదండి రోటి పచ్చడి. ఆ! ఇక్కడ నా రోటి పచ్చడి అంతా ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఈ రోటి పచ్చడిలోకి ఒక దోస వేసుకొని తిందాం. దోసలోకి కూడా ఇది చాలా బావుంటుంది. రైస్‌లోకి బావుంటుంది. పులగంలోకి బావుంటుంది. జొన్న రొట్టెలోకి ఉంటుందండి ఈ పచ్చడి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఓకేనా? అంతలోపల నేనైతే ఈరోజు దోసతో తింటున్నానండి. చెప్పాను కదా! నాకు దోసలంటే కూడా చాలా ఇష్టం. మా ఇంట్లో పిల్లలకి ఎప్పుడు దోసలు మమ్మీ అని అడుగుతారు. అయితే ఇది అన్నమాట. ఇలా దోస వేసుకొని నేను కాస్తంత ఆయిలే వేసుకుంటానండి. ఎక్కువ వేసుకోకూడదు. కాబట్టి తక్కువ ఆయిల్‌లో ఇలా చేసుకొని టేస్ట్‌గా ఉండాలి అంటే ఇలా రోటి పచ్చడి చేసి పెట్టాలన్నమాట. అయితే థాంక్స్ ఫర్ వాచింగ్. ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.